యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చి ఆ చనిపోయిన బంధువులతో ఇంకా ఇలా చెప్తున్నాడు. పంచభూతాలతో నిర్మింపబడిన భవనమే ఈ దేహం. పూర్వకర్మ వశాత్తు పురుషుడు ఒక్కొక్కసారి దీనిలో ఉంటాడు, పెరుగుతాడు, కాలం సమీపిస్తే తొలగిపోతాడు. చెడిపోతే దేహమే చెడిపోతుంది, కానీ పురుషుడు నశించడు. అతనికి ఏమాత్రం నాశనం లేదు. దేహికి దేహానికి వేరు భావం అని తెలుసుకోవాలి. ఎందుకు ఏడుస్తారు? మాట్లాడేవాడు వినేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణమయుడైన గాలి వినలేడు, మాట్లాడలేడు. మీరు శోకించడం ఎందుకు? ఆత్మదేహంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకే కర్మలతో యోగం ఉంటుంది, ఆ పైన ఉండదు. మాయామోహితులై చలించిపోతూ ఊరికే ఎందుకు శ్రమ పడతారు? చెలులుందల్లులు దండులాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు నిర్మల గేహంబులటంచు కూర్తురు మహామాయా గుణభ్రాంతులై కలలో దోచిన యర్థముల్ నిజములే కర్మానుబంధంబులంగలుగున్ సంగములే కమాను పిదపం కర్మాంతకాలంబునన్. మహామాయ యొక్క గుణాలకు లోబడి తిరుగుతూ చుట్టాలు, తల్లిదండ్రులు, కన్నబిడ్డలు, పరిచారకులు, భార్యలు, అందమైన ఇళ్ళు, వాకిళ్ళు అనుకుంటూ అన్నీ ఇష్టపడుతూ ఉంటారు. కలలో కనిపించిన సంపదలు నిజమవుతాయా? కర్మానుబంధం వలనే బంధాలు ఏర్పడతాయి. చివరికి కర్మలు అంతమయ్యే వేళకు ఈ బంధాలు లేకుండా పోతాయి. జై శ్రీకృష్ణ.